తతో రావణ నీతాయ అని సుందరకాండ ప్రారంభమవుతుంది. అంటే రావణునిచ్చే తీసుకువెళ్ళబడింది అని చెప్పడంలో ప్రత్యేకత ఏమిటి? ఇది చాలా గొప్ప ప్రశ్న అమ్మ. సుందరకాండలో మహిమోపేతమైనటువంటి శ్లోకాల్లో ఇప్పుడు మీరు చదివినటువంటి శ్లోకం తతో రావణ నీతాయాహ సీతాయాహ అని మొదలవుతుంది. ఇక్కడ నీతాయాహ అని వాల్మీకి మహర్షి ఎందుకు రాశారు? గాయత్రీ మంత్రం మొత్తం 24 అక్షరాలు. ఆ 24 అక్షరాల గాయత్రీ మంత్రాన్ని ఒక్కొక్క చోట ఒక్కొక్క అక్షరం కింద ఒక్కొక్క కాండలో ఆ మహానుభావుడు వాల్మీకి మహర్షి ప్రతిక్షేపించాడు. ప్రతిక్షేపించడం అంటే ఉంచాడు. అంటే గాయత్రీ మంత్రం చదవటానికి ఒక రకమైన అర్హత ఉండాలి, గాయత్రీ మంత్రం జపించటానికి ఒక రకమైన అర్హత ఉండాలి అని పెద్దవాళ్ళు చెప్పారు. అయితే ఆ అర్హత లేనటువంటి వాళ్ళకి కూడా గాయత్రీ మంత్రం యొక్క ఉపదేశం పొంది ఆ గాయత్రీ మంత్రాన్ని చదివినటువంటి ఫలితం రావాలి అంటే అలాగా ఋషులు దయామయులు. వాల్మీకి మహర్షి దయామయుడు కాబట్టి ఆ గాయత్రీ మంత్రం చదవటానికి అర్హత లేనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా గాయత్రీ మంత్రం చదువుకోండి అని చెప్పటానికి ఆ పరమ పవిత్రమైనటువంటి గాయత్రీ మంత్రాన్ని ఇదిగో ఇటువంటి శ్లోకాల్లో తతో రావణ నీతాయాహ వ గాయత్రీ మంత్రంలో ఉన్నటువంటి వ అనేటువంటి బీజాక్షరము అంటారు. బీజాక్షరము అంటే బీజము కలిగినటువంటి అక్షరం. బీజము అనంటే విత్తనం. మనం పరిభాషలో చెప్పుకోవాలంటే ఒక విత్తనం కనుక భూమిలో నాటితే దానిలోంచి మొక్క బయటికి వచ్చి చెట్టై ఎలా విస్తరించి లోకానికి చక్కటి నీడని ప్రసాదిస్తుందో ఆ రకంగానే ఒక్క బీజాక్షరం, మంత్రంలో ఉన్నటువంటి ఒక్క బీజాక్షరం మన మనస్సు అనేటువంటి భూమిలో దాన్ని జపం చేయగా చేయగా మన మనస్సు అనేటువంటి భూమిలో మొలిచి చక్కగా ఫలసాయాన్ని మనకి అందచేస్తుంది. అటువంటి బీజాక్షరాన్ని ఇప్పుడు మనం చెప్పినటువంటి శ్లోకంలో ఆయన ప్రతిక్షేపించాడు, ఉంచాడు. అయితే ఇక్కడ నీతాయాహ అని ఎందుకన్నారు? తతో రావణ అంటే రావణుడి చేత తీసుకొనబడటం ఏమిటి? రావణుడు తీసుకువెళ్ళిన సీత. రావణ హృతాయాహ అనొచ్చు. హృతం అంటే ఏంటి? అపహరించడం. సీతమ్మ వారిని రావణాసురుడు అపహరించాడు, తీసుకొని వెళ్ళల, అపహరించాడు, దొంగిలించాడు. ఆవిడ్ని ఒక వస్తువుని గనక ఏ రకంగా దొంగిలిస్తామో రాముడు లక్ష్మణుడు లేనటువంటి సమయంలో సీత అనేటువంటి ఒక గొప్ప రత్నాన్ని రావణాసురుడు దొంగిలించాడు. దొంగిలించి తీసుకువెళుతున్న దొంగ. అక్కడ రావణ హృతాయాహ సీతాయాహ, రావణుడి చేత దొంగిలించబడిన సీత యొక్క అని రాయొచ్చు కదా వాల్మీకి మహర్షి. రావణ నీతాయాహ, రావణుడి చేత తీసుకొని పోబడుతున్న సీత అని ఎందుకు రాశారంటే పెద్దవాళ్ళు దీనికి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చేశారు. ఎందుకంటే రావణాసురుడికి సీతమ్మ ఎవరో తెలుసు, రాముడు ఎవరో తెలుసు. నేను సీతమ్మని తీసుకువెళితే రాముడు వస్తాడు, నాతో యుద్ధం చేస్తాడు, నాకు ముక్తిని ప్రసాదిస్తాడు. ఈ 3 జన్మలు ఎత్తవలసి ఉందా జయ విజయుల పేర్లు కలిగినటువంటి రావణ కుంభకర్ణులు. కాబట్టి ఈ 3 జన్మల్లో ఇదెంత తొందరగా గడిచిపోవాలి. ఇప్పుడు నాకు ఈ కార్యక్రమం జరగాలి అని అంటే నేను సీతని తీసుకొని వెళ్ళాలి. అపహరించడం అనే పదం వాటల్లా నేను తీసుకొని వెళితే లంకలో ఈవిడ్ని గనక నేను దాచిపెట్టి ఉంచితే రాముడికి ఈ విషయం తెలిసి వస్తాడు, నా మీద యుద్ధం ప్రకటిస్తాడు, నన్ను యుద్ధంలో సంహరిస్తాడు, నేను మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోవచ్చు తొందరగా ఈ జన్మను ముగించుకొని అనేటువంటి ఒక వివేచన బుద్ధి రావణాసురుడికి ఉంది. ఆయన అన్నీ తెలిసినటువంటి వాడు. తెలిసిన మూర్ఖుడు తెలియని మూర్ఖుడు అంటారు. అన్నీ తెలిసింది రావణాసురుడికి. రాముడంటే ఎవరో తెలుసు, లక్ష్మణుడంటే ఎవరో తెలుసు, సీత అంటే ఎవరో తెలుసు, అన్నీ తెలిసినటువంటి వాడు. కాబట్టి అందుకనే ఆ రావణాసురుడి యొక్క ఆ మనస్తత్వానికి చిత్రిక పడుతూ అద్భుతంగా వాల్మీకి మహర్షి తతో రావణ నీతాయాహ, తీసుకొని పోబడిన తన జన్మ విముక్తి కావటానికి, తాను మోక్షం పొందటానికి, మళ్ళీ వైకుంఠం చేరుకోవటానికి రావణాసురుడిచే ఈ మహాలక్ష్మి తీసుకొని వెళ్ళబడుతోంది, సగౌరవంగా తీసుకొని వెళుతున్నాడు. హృతాయాహ, దొంగిలించి కాదు అని అర్థం చేసుకోండి మీరని చెప్పడానికి ఆ వాల్మీకి కోకిల అని ఇందాక అనుకున్నాం కదమ్మా, అందుకే ఇంత చక్కటి పదం వాడారు.